ఈగల్ సినిమా ఎట్లా? అన్న ఈగల్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఫస్ట్ ఆఫ్ అంతా అసలు ఏంట్రా సినిమా ఇలా ఉంది, కొంచెం స్లోగా, అసలు ఇది కూడా ఒక సినిమానా అని అయితే నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు. సెకండ్ హాఫ్ చూసి ఆ ఫైటింగ్ సీన్స్ అయితే మామూలుగా లేవన్న. నాకు చాలా అంటే చాలా బాగా తీసుకెళ్ళిన డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ అందరిని కూర్చోబెడితే సెకండ్ హాఫ్ అంతా అరిచేటట్లు చేపించింది అన్న డైరెక్టర్. నాకు అది చాలా అంటే చాలా మంచి ప్లస్ పాయింట్ అలా అనిపించింది. ఈ సినిమా ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే రవణ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన KPHB లో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. వేరే లెవెల్ ఉన్నాయన్న. నిజంగా రవితేజ గారిని ఇలాంటి లుక్స్ అసలు డిఫరెంట్ అని ఎప్పుడు చూడలేదు మనము. అలాంటిది ఈ సినిమాలో చూసినాం. నాకు అంతంటే అంత బాగా నచ్చిందన్న. ముఖ్యంగా ఈ సినిమాలో నవదీప్ గారు అన్న, అంటే నవదీప్ గారి సపోర్టింగ్ రోల్గా కూడా ఒక మంచి సపోర్టింగ్గా ఒక మంచిగా చూపించారు. నెక్స్ట్ హీరోయిన్స్ అనుపమ గారు కానీ, కావ్య గారు కానీ, వీళ్ళిద్దరు చాలా అంటే చాలా బాగుందన్న. అంటే స్క్రీన్లో చూస్తున్నంతసేపు అలా చూస్తూనే ఉండాలనిపించింది. అంత బాగా నాకు నచ్చిందన్న. ఇంకోటి ఈ సినిమాలో అంతా ఫైటింగ్సే యాక్షన్సే ఉన్నాయంటారు కదా, అవంతా కాదు, ఒక మంచి మెసేజ్ ఉంది. గన్స్ గురించి ఉంది, చదువు గురించి ఉంది, కాటన్ గురించి ఉంది, ఈ అన్నిటి గురించి ఒక మంచి మెసేజ్ ఉంది. సో మీరు అందరు చూడండి, సినిమా మీకు నచ్చుతుంది. మర్చిపోయిన ఒకటి, యాపిల్ పైనుంచి కింద పడితే మనందరికీ ఒకప్పుడు నుంచి న్యూటన్ గుర్తొచ్చేటోడు, కానీ ఇప్పటి నుంచి రవణ గుర్తొస్తాడు. అంటే ఇలా గంతు ఇలా షూట్ చేసే యాపిల్ ఇలా పడి హీరోయిన్ చేతిలో పడితే అది తింటుంది చూడండి. అసలు ఏమైనా సీన్, అసలు ఏమైనా ఐడియానా, అసలు దాని ఐడియా అంటారా, మామూలుగా అనిపించలేదు నాకు. చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాలో. నాకు అతని విశ్వాసం కానీ, మొత్తం విశ్వరూపం మొత్తం చూపించిండు. సో చెప్తున్నా మీ అందరికి ఈగల్ సినిమా మీరు చూడండి. లాస్ట్ ఒకటి చెప్తా, సింగిల్ డే సింగిల్ సినిమా, సింగిల్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. రేటింగ్ అంటారా అన్నా, మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి, అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్నా, ఇది వేరే లెవెల్ ఉంది సినిమా. ఈగల్ సినిమా ఎట్లా? ఈగల్ సినిమా ఫ్లాప్ అండి, అట్టర్ ఫ్లాప్. ఈ సినిమాలో రవితేజ గారు తప్ప సినిమాలో ఏమీ లేదు. కార్తిక్ ఘట్టమనేని గారి డైరెక్షన్ బాగుంది, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ వాడుకున్న తీరు బాగుంది, అలాగే క్లైమాక్స్ బాగుంది. కానీ సినిమాకి మైనస్ ఏంటంటే స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే అనేది దరిద్రంగా ఉంది. దాన్ని ఏమంటారు, KGF లెవెల్లో ఎలివేషన్లు ఇద్దామనుకున్నారండి. ఓకే, KGF లెవెల్లో ఎలివేషన్లు ఇద్దామనుకున్నారు. కానీ KGFలో ముసలాయన ఎన్నిసార్లు వస్తారండి? 4 సార్లు వస్తారు. ఫస్ట్ హాఫ్లో 4 సార్లు, సెకండ్ హాఫ్లో 4 సార్లు వస్తారు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో 15 సార్లు అనుపమ పరమేశ్వర్ గారు వచ్చేసి స్టోరీని ముందుకు నడవనీయకుండా టార్చర్ పెడతారండి. సెకండ్ హాఫ్లో కూడా 15 సార్లు వస్తారు. 15 సార్లు వచ్చేసరికి స్టోరీని ముందుకు నడవనీయకుండా టార్చర్ పెడతారు. ఇప్పుడు ఓకేనండి, టాలెంట్ ఉంది, ఓకే, బాగా ఇంటెలిజెన్స్, ఓకే. ఆ ఇంటెలిజెన్స్ అందరూ ఇప్పుడు జనరల్ ఆడియన్స్ సినిమాకి వస్తారు. సినిమాకి వచ్చేది ఎవరండి? ఇంటెలిజెన్స్ వస్తారా? జనరల్ ఆడియన్స్ వస్తారు. జనరల్ ఆడియన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు అనుగుణంగా మీరు సినిమాలు తీయాలి. అంతేగాని నాకు టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ హాఫ్లో 15 సార్లు స్టోరీని వచ్చేసి బ్రేక్ చేసుకుంటా, సెకండ్ హాఫ్లో 15 సార్లు వచ్చి స్టోరీని బ్రేక్ చేసుకుంటా, సినిమా అనేది ముందుకు సాగనీయకుండా టార్చర్ పెడితే ఎలాగండి? మళ్ళీ సినిమాకి వస్తారా? ఈ సినిమా మరో ఏజెంట్ అండి. మరి ఏజెంట్ సినిమా ఎలా దాన్ని ఏమంటారు జిడప్ప అని చేసిందో అంత దరిద్రంగా ఉందండి సినిమా అనేది. సినిమాలో రవితేజ గారు తప్ప ఏమీ లేదండి. రవితేజ గారిని సరిగా వాడుకోవడం చేతగా లేదు. దాన్ని ఏమంటారు, స్క్రీన్ ప్లే దెబ్బేసింది. స్క్రీన్ ప్లేతో టార్చర్ పెట్టారన్నమాట. థియేటర్లో ఆడియన్స్ ఎంత టార్చర్ అనుభవిస్తున్నారంటే అంత టార్చర్ అనుభవిస్తున్నారు. ఇప్పుడు రవితేజ గారు దాన్ని ఏమంటారు, ఇంకేమైనా చూపిస్తారేమో, ఇంకా చూపిస్తారంటే ఒక షాట్ వేసి మళ్ళీ టార్చర్ మొదలు, మళ్ళీ ఒక షాట్ వేసి ఒకసారి. నవదీప్ గారి క్యారెక్టర్ ఉందండి, ఇంతమంది ఎలివేషన్లు ఇవ్వడం అవసరమా? ఇప్పుడు ఒక సినిమా ఓకే, మీకు ఇంటెలిజెన్స్ ఉంది, ఇన్ని ఎలివేషన్లు ఇవ్వడం కోసం ఇంతమంది క్యారెక్టర్ని తీసుకోవడం అవసరమా? ఈ సినిమాలో కామెడీ బాగుందండి. దాన్ని ఏమంటారు, ఆయన పేరేం పెట్టి అజయ్ ఘోష్ గారు, శ్రీనివాసరెడ్డి గారు కామెడీ, శ్రీనివాసరెడ్డి గారు దాన్ని ఏమంటారు, వాళ్ళిద్దరు కామెడీ కొంచెము రిలాక్సేషన్గా అనిపించింది అనమాట. ఆ సినిమా మొత్తంలో ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశారనమాట అజయ్ ఘోష్ గారు, ఆయన PA క్యారెక్టర్ ఎవరో శ్రీనివాసరెడ్డి గారు చేశారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉందంటే, ఒక అల్లు రామలింగ గారు దాన్ని ఏమంటారు, అంతకుముందు ఆయన పేరు ఏదో ఉంటుంది, రావు రమేష్ వాళ్ళ డాడీ రాఘగోపాలరావు గారు, అల్లు రామలింగ గారి కాంబినేషన్ ఎలా ఉందో అజయ్ ఘోష్ గారు అలాగే శ్రీనివాసరెడ్డి గారు ఆ కాంబినేషన్ అంత బాగుందండి. సినిమాలో రవితేజ గారు తప్ప ఏమీ లేదు. మాస్ మహారాజా రవితేజ గారి కోసం ఒకసారి సినిమా చూడొచ్చు. యాజ్ ఎ థియేటర్ లవర్గా థియేటర్లో బతకాలి, థియేటర్ ఓనర్స్ బతకాలి, దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ బతకాలనే దాన్ని ఏమంటారు, ఒక కన్సర్న్తో నేను ఒక విషయం చెప్తున్నానండి. ఈ సినిమాకి ఏ సినిమా కాంపిటీషన్ లేదు. ఈ వారము పెట్టిన డబ్బులు 120 కోట్ల రూపాయలండి. ఈ సినిమా బడ్జెట్ పెట్టిన డబ్బు 120 కోట్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాన్ని ఏమంటారు, మ్యాక్సిమము రవితేజ గారి కోసమే ఈ సినిమాకి వస్తారు. దాన్ని ఏమంటారు, స్క్రీన్ ప్లే దెబ్బేసిందండి సినిమాకి. ఓపెన్ ఫ్యాన్స్ ఉంటే చెప్పండి, టార్చర్ పెట్టారండి స్క్రీన్ ప్లేతో. దాన్ని ఏమంటారు, స్పీడ్ బ్రేకర్లు ఎక్కువైపోయాయి స్టోరీకి. స్పీడ్ బ్రేకర్లు ఎక్కువైపోయేసరికి దాన్ని ఏమంటారు, సినిమా మాత్రము దాన్ని ఏమంటారు, పెట్టిన డబ్బు
ఫ్లాప్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, చిరంజీవి గారి ఫ్యాన్గా చెప్తున్నాను. ఇది నా మరి ఓవరాల్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2 అండి. ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు నేను ఆ సినిమా ఫ్లాప్ అయ్యి హిట్ అయిందని చెప్పాను కాదు, అది హిట్ అయిపోద్దా? లేదు కదా.